మా వారు దేవుడు ఏది చెప్తే అదే చేస్తారు. దేవుడు రమ్మంటే వచ్చేస్తారు. ఒకసారి ఊరు నుంచే రమ్మన్నాడు దేవుడు. తన దేశాన్ని, తన బంధువులను, తనకున్న సంబంధికులందరినీ కూడా విడిచిపెట్టి నన్ను తీసుకొని, తన యొక్క తమ్ముడు కొడుకును తీసుకొని బయటకు వచ్చేసాము. అయితే నాలో చాలా బాధ ఉంది. మాకు పిల్లలు లేరు. చాలా సంవత్సరములైనా కూడా నా దాసి ద్వారా పిల్లలు కలిగించుకోవాలనుకుంటే నా దాసి ఒక కుమారుని కానీ నన్ను వెక్రింత పాలు చేసి చాలా వేదన పరిచింది. చాలా బాధపడ్డాను. అయితే నా భర్తకి చెప్తే నా బాధను ఆయన చూచి నా దాసిని, తన బిడ్డను బయటికి పంపించేశాడు. తర్వాత నేను ఎంతో ఏడుస్తూ ఉన్నాను. దినములు గడవగా, సంవత్సరములు గడవగా 90 సంవత్సరములు వచ్చింది. స్త్రీ ఋతువు చక్రము కూడా నాకు ఆగిపోయింది. ఏ వైద్యుడు కూడా నన్ను ఇంకేమి చేయలేరు. నేను ఇలాగే చనిపోతాను అనుకుంటూ ఉన్నాను. అయితే ఒకరోజు దేవుడు మా వారికి చెప్పి ఉన్నాడట. ఆ మాటను మరలా ఆయన దేవుడు జ్ఞాపకం చేశాడు. నాకు ఒక కుమారునిచ్చాడు. నాకు కుమారునిచ్చినప్పుడు నా వయసు 90 సంవత్సరములు, మా వారి వయసు 100 సంవత్సరములు. మాకు చావుకి సిద్ధమైన మమ్మలను తల్లిదండ్రులుగా దీవించాడు, ఆశీర్వదించాడు. అదే విధముగా నీ జీవితంలో కూడా మరి ఉన్న పరిస్థితిని బట్టి ఆలోచించబాకు. ఆ వయసు నీ గతించిపోతున్నా నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. నేనెవరో మీకు చెప్పలేదు కాదు. నన్ను గురించి తెలుసుకోవాలంటే ఆదికాండము 18వ అధ్యాయం చదవండి, ఆదికాండము 21వ అధ్యాయం చదవండి. నేనెవరో మీకు తెలుస్తుంది. నా వల్లే మీరు బాధపడుతున్నారా? పిల్లలేరని బాధపడుతున్నారా? ఆ దేవుని వైపు చూడు. దేవుడు అద్భుతం చేస్తాడు. నా జీవితంలో అద్భుతం జరిగినట్లుగా. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్.